సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ అభిమానుల అంచనాలకు భిన్నంగా సాగింది. పరుగులు పోటెత్తుతాయనుకుంటే బ్యాటర్స్ తడబాటు అభిమానులను ఆశ్చర్యపరిచింది. రెండు జట్ల బ్యాటింగ్ లైనప్ మామూలుగా ఏమీ లేదు. సన్ రైజర్స్ బ్యాటింగ్ లైనప్ అయితే బీభత్సం. పైగా ఎస్ఆర్హెచ్ తొలుత బ్యాటింగ్ చేసింది. వాంఖడేలో మరీ 270, 280 కాకపోయినా 200 పరుగుల స్కోర్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ అనుకున్నారు. అందుకు తగినట్టే పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో రాణించిన ఊపులో ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ బరిలో దిగారు. అయితే క్రీజ్ లోకి వచ్చాకే అసలు విషయం అర్థమైంది. పిచ్చెక్కిచ్చేసింది. బౌండరీలు కొట్టడం అంత ఈజీ అనిపించలేదు. క్రీజ్ లో డేంజరస్ బ్యాటర్సే, కానీ పవర్ ప్లేలో పవర్ చూపించలేకపోయారు. ముంబై ఇండియన్స్ బౌలర్లు టాస్ గెలవడాన్ని అడ్వాంటేజ్ గా మలుచుకున్నారు. కెప్టెన్ పాండ్యా నమ్మకాన్ని నిలబెడుతూ పక్కా ప్లానింగ్ తో బౌలింగ్ వేశారు. బలమైన బ్యాటర్స్ ను పరుగుల కోసం కష్టపడేలా చేశారు. బౌలింగ్ లో వేరియేషన్ చూపించారు. స్లోయర్ బంతులతో కట్టడి చేశారు. దీపక్ చాహర్, బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా ఇలా అందరే అనుకునేలా ఎస్ఆర్హెచ్ ఓపెనర్ల దూకుడుకు కళ్ళెం వేసేందుకు ప్రయత్నించారు. స్పిన్నర్ విల్ జాక్స్ సైతం ఇంపాక్ట్ చూపించాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 162 పరుగులకే పరిమితమైంది. పంజాబ్ కింగ్స్ పై సెంచరీ కొట్టిన అభిషేక్ శర్మ ఈసారి 140.86 స్ట్రైక్ రేట్ ను నమోదు చేశాడు. ట్రావిస్ హెడ్ స్ట్రైక్ రేట్ 96.55 మాత్రమే. ఇషాన్ కిషన్ సింగిల్ డిజిట్ కే పరిమితం అవడం ఎస్ఆర్హెచ్ ను దెబ్బకొట్టింది. నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ కాస్త ఎక్కువ సమయం క్రీజ్ లో ఉంటే సన్ రైజర్స్ హైదరాబాద్ కు అడ్వాంటేజ్ అయ్యేది. అనికేత్ చివర్లో మెరిసిన ఎస్ఆర్హెచ్ మాత్రం భారీ స్కోర్ నైతే సాధించలేకపోయింది. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేసే సమయంలో పిచ్ అంత భయంకరంగా ఏమీ కనిపించలేదు. మంచు ప్రభావం కూడా అంతో ఇంతో కనిపించింది. బ్యాట్ మీదకు బంతి వచ్చింది. దీంతో టార్గెట్ ను ఛేదించేటప్పుడు ముంబై ఇండియన్స్ కు తిరుగు లేకుండా పోయింది. 6 వికెట్లు పడినప్పటికీ టార్గెట్ ను ఛేదించడం కష్టమేమీ కాలేదు. ముంబై బ్యాటర్స్ తలా ఓ చేయి వేశారు. చివర్లో కెప్టెన్ పాండ్యా తన మార్కు చూపించాడు. మ్యాచ్ ను చివరి వరకు తీసుకెళ్లకుండా కాస్త ముందుగానే ముగించాడు. దీంతో మరో 11 బంతులు ఉండగానే ముంబై గెలిచింది. అయితే సన్ రైజర్స్ బ్యాటర్స్ ను కంట్రోల్ చేసేందుకే కఠినమైన పిచ్ ను రూపొందించినట్టు చర్చ జరుగుతోంది. హైదరాబాద్ లోనూ ముంబై ఎస్ఆర్హెచ్ మధ్య మ్యాచ్ ఉండబోతోంది. ఆ మ్యాచ్ లో బ్యాటింగ్ పిచ్ కే ప్రయారిటీ ఇచ్చే అవకాశాలున్నాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. బ్యాటింగ్ కు ఫేవరెట్ గా ఉండే పిచ్ పై రెండు జట్ల బ్యాటర్లు చెలరేగడం ఖాయమని అభిమానులు అంచనాలు పెంచుకుంటున్నారు.